మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే కొద్దిసేపటి కిందనే నాంపల్లి కోర్టుకు అయితే ఈడీ అధికారులు అయితే తరలించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా కోర్టులో హాజరుపరిచి తర్వాత ఇక్కడి నుంచి అయితే న్యాయస్థానం ఆదేశాలతో కూడా అతన్ని ఇటు చెంచల్గూడ జైలుకి అయితే రిమాండ్ ఖైదీగా అయితే పంపించనున్నారు. అంటే ఈ కేసులో ఇప్పటికే అధికారులు పలు అంశాలను అయితే గుర్తించి జరిగింది. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఒక కాంట్రాక్ట్ నుంచి అంటే సబ్ కాంట్రాక్టర్లకు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పెద్ద లబ్ధి పొందారనేది కూడా ప్రధానంగా ఆరోపణ నేపథ్యంలో ఏపీ సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే వారి నివాసంలో తర్వాత వారి కార్యాలయానికి సంబంధించి కూడా దాడులు నిర్వహించి కొంతవరకు డాక్యుమెంట్లను తర్వాత కొంతవరకు వారికి సంబంధించిన ఈ లిక్కర్ రవాణాకు సంబంధించిన కుంభకోణం కేసు సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఆధారాలు అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా సిగ్మా అనే ఒక సంస్థ నుంచి కూడా వీళ్ళు సబ్ కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసుకొని దాదాపు 95 నుంచి 96 సంబంధించిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది వీళ్ళు లబ్ధి పొందే విధంగా కూడా వీళ్ళు ఆ విధంగా రూపొందించుకొని తర్వాత రవాణాకు సంబంధించి కూడా కిలోమీటర్కి దాదాపు 13 రూపాయలు ఉంటే దాన్ని 32 రూపాయలకు పైగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకొని తర్వాత వాటి వచ్చిన ఆదాయాన్ని మొత్తం కూడా వీళ్ళు తీసుకున్నట్లు కూడా ప్రధానంగా దర్యాప్తులో అయితే అధికారులు అయితే గుర్తించి జరిగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే 195 కోట్లకు సంబంధించి కూడా ఆ ఖజానాకు గండి పట్టే విధంగా కూడా వీళ్ళు చేశారనేది కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. అయితే దీనిలో కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే ఇటు సిఐడి కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన దాంట్లోనే వారికి సంబంధించిన ఆస్తులను కూడా దాదాపు 30 కోట్లకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అధికారులు ఇప్పటికే జప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సోదాలు నిర్వహించడం, సోదాలో భాగంగానే చాలా కీలకంగా వీళ్ళు కీలక పాత్ర పోషించిన కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండడం తర్వాత మంత్రి ఉన్న దాన్ని ఆసరాగా చేసుకొని కూడా కుమారుడుతో పాటు తర్వాత మరి కొందరు కూడా ఈ రవాణాకు సంబంధించి కూడా వాటిలో కుంభకోణం చేశారనేది కూడా ప్రధానంగా అధికారులు గుర్తించి జరిగింది. దాంట్లో భాగంగానే అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు కానీ దర్యాప్తు కానీ కొనసాగుతున్నప్పటికీ దీంట్లో నాగేశ్వరరావే చాలా కీలకంగా వ్యవహరించారనేది కూడా ఈడీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని సోదాలు చేసి తర్వాత దర్యాప్తు చేసిన క్రమంలోనే ఇటు అప్పుడు ముగ్గురిని అయితే ఈడీ అధికారులు అయితే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ తర్వాత వాసుదేవ్ రెడ్డి, రాజు కసిరెడ్డికి సంబంధించి కూడా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇతను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కోర్టులు అతనికి ముందస్తు బెయిల్ నిరాకరించడంతో కూడా నిన్న నేరుగా అతని స్నేహితుడి ఇంట్లో కూడా తలదార్చుకున్న ఒక సమాచారంతో కూడా నేరుగా ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడినైతే అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా కీలకంగా వివరించిన కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా అధికారులు దీంట్లో ఎవరెవరు లబ్ధి పొందారు తర్వాత ఈ రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి కూడా దీంట్లో ఇంకా ఎవరున్నారు అన్నది కూడా ఒక స్పష్టంగా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దీంట్లో అధికారులకు సంబంధించి ఇంకా అంటే ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎందుకంటే ఈ కేసులో అయితే ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా దీంట్లో లబ్ధి పొందారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇంకా దర్యాప్తులో అయితే ప్రస్తుతం అయితే తేలాల్సింది. అయితే ఈరోజు మరి కాసేపట్లో అయితే కోర్టు ఆదేశాలతో అయితే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించి అయితే రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరొకసారి కారుమూరి నాగేశ్వరరావుని కూడా కోర్టు అనుమతితో అయితే మరొకసారి కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో భాగంగా ఈ రవాణా కుంభకోణంలో ఇతని పాత్ర పైన కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. కస్టడీలో ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయి, విషయాలకు సంబంధించి కూడా దర్యాప్తులో ఇంకా తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో దాదాపు అంటే 100 కోట్ల రూపాయలకు సంబంధించి అయితే లబ్ధి పొందారనేది ఒక ఆరోపణ ఉన్నప్పటికీ దీనిలో ఇటు ప్రభుత్వానికి గండి పడడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు గుర్తించిన వాటిలో 195 కోట్ల 33 లక్షలకు సంబంధించి
నుంచి పైగా కూడా వీటిని ప్రభుత్వానికి ఖజానానికి గండి పడే విధంగా కూడా వీళ్ళు సబ్ కాంట్రాక్టర్ ద్వారా లబ్ధి పొందారనేది కూడా ప్రధానంగా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న భాగంగానే ఈరోజు కారుమూరి నాగేశ్వరరావుని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. మరి రిమాండ్లో భాగంగా తర్వాత కస్టడీలో తీసుకున్న తర్వాత కస్టడీ దర్యాప్తులో భాగంగా ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయి, దాని వెనుక ఎవరున్నారు, దాంట్లో ఇంకెవరెవరు పాత్ర ఉన్నదన్న మీద ఒక స్పష్టంగా వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. Side. Tama. Side.